చంద్రయాన్-3 రాకెట్ లాంచ్ యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వానికి మింగుడు పడ్డం లేదు. ఒకప్పుడు మీరు మా కాలనీ, ఇవాళ ఏకంగా మీరు చంద్రమండలం మీద మీ జాతీయ జెండాను ఎగరవేయాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు. అస్సలు బాలేదు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు అంటే చూడండి, యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన నాయకులు. అంటే అంటారు చూసారా, మీకు ఇంగ్లీష్ జెంటిల్మ్యాన్ అని చెప్పి, అంటే మహాత్మా గాంధీ గారు కూడా ఇంగ్లీష్ జెంటిల్మ్యాన్ యొక్క తీరు చూసి తాను కూడా అలా మారిపోవాలి, ఒక ఇంగ్లీష్ జెంటిల్మ్యాన్లా ఉండాలని ఆయన చాలా ప్రయత్నాలు చేశారు అప్పుడు ఆయన యూకేలో చదువుకునే టైంలో. సో దాని గురించి ఆయన బాండ్ స్ట్రీట్ అంటారు. బాండ్ స్ట్రీట్లో చిమ్నీ పాట్ హ్యాట్ అని, ఒక సూట్ అని, బంగారు వాచ్ ఇవన్నీ కట్టుకొని వాళ్ళ మధ్య ఈయన కూడా ఒక ఇంగ్లీష్ జెంటిల్మ్యాన్ లాగా ఆయన తిరిగేవాడు. ఇవాళ పరిస్థితి ఏంటంటే పాల్ గోల్డింగ్ అని చెప్పి ఒక నాయకుడు, ఈయన ఒక మెసేజ్ పెట్టాడు, ఒక ట్వీట్ చేశాడు. ఇందులో ఏంటంటే భారతదేశము చాలా ఘన విజయాన్ని సాధించింది. వాళ్ళు ఏకంగా చంద్రయాన్-3 రాకెట్ని లాంచ్ చేశారు, అద్భుతము. కానీ మన బ్రిటిష్ ప్రభుత్వం సిగ్గుపడాలి, అంటే మన పొలిటీషియన్స్ సిగ్గుపడాలి. ఎందుకు అంటే ఇవాళ కూడా, అంటే మనల్ని మించిపోయి ముందుకు వెళుతున్న భారతదేశానికి ఇవాళ కూడా మనము ఎయిడ్ ఇస్తున్నాము, ఫైనాన్షియల్గా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాము, ఈ విషయంలో మనం సిగ్గుపడాలి అని చెప్పి నిన్న ట్వీట్ చేశాడు. సో వెంటనే అందరికీ ఆశ్చర్యం, అసలు యునైటెడ్ కింగ్డమ్ భారతదేశానికి ఇలాగా ధన సహాయం చేయడం ఏంటి, ఫండింగ్ చేయడం ఏంటి, అసలు ఎయిడ్ ఇవ్వడం ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి అర్థం కావడం లేదు. సో ఇప్పుడు అంటారు చూసారా, ద పాలిటిక్స్ ఈజ్ ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ స్కౌండ్రల్స్ అని చెప్పి మీకు జార్జ్ బెర్నార్డ్ షా ఆయన రాశారు. అంటే యునైటెడ్ కింగ్డమ్కి చెందిన రాజకీయవేత్తలను ఉద్దేశించి ఆయన ఈ మాట అన్నాడు. ఇవాళ మీకు పాల్ గోల్డింగ్ ఇలాంటి వాడే అని చెప్పి 100% మనము ప్రూవ్ చేయొచ్చు, కన్ఫర్మ్ చేయొచ్చు. ఎలా చెయ్యగలము, మీరు డేటా చూసారనుకోండి, 100% యునైటెడ్ కింగ్డమ్ నుంచి భారతదేశానికి డబ్బు అనేది వచ్చింది. ఎంత, ఏకంగా 2.3 బిలియన్ పౌండ్ స్టెర్లింగ్ రియల్గా వచ్చింది. మరి ఇంత డబ్బు ఇండియాకు వచ్చింది కదా, భారతదేశం ఈ డబ్బుని తీసుకున్నారు కదా అని చెప్పి ఎంతోమంది మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ అసలు సిసలైన విషయాలు మీరు గమనించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్ నుంచి భారతదేశంలోకి వచ్చే ఫండింగ్, ఈ డబ్బు, ఇది ఎక్కడిది, ఎవరిస్తున్నారు, మీకు ఏ రూపేణ ఇండియాలోకి వస్తుంది. ఇప్పుడు చూడండి, 2022లో మీకు ఒక బ్రిటన్ ఎంపీ, ఈయన బోరిస్ జాన్సన్ దగ్గర చాలా పెద్ద గొడవ పెట్టుకున్నాడు. ఈ భారతీయులు రష్యాకు సపోర్ట్గా ఉన్నారు, యునైటెడ్ నేషన్స్ వేదికలో కూడా వీళ్ళు రష్యాకే సపోర్ట్ చేస్తున్నారు, యుక్రెయిన్కి సపోర్ట్గా లేరు, రష్యాను వ్యతిరేకించడం లేదు. ఇంకా కూడా మనము ఇంత ఫండింగ్ ఇవ్వడం ఏంటి, 2.3 బిలియన్ మీకు పౌండ్ స్టెర్లింగ్ అనేది మనం ఇండియాకు ఎందుకు ఇవ్వాలి చెప్పండి అని చెప్పి బోరిస్ జాన్సన్ని నిలదీశాడు. బోరిస్ జాన్సన్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఫైనల్గా ఈ రిపోర్ట్ ఇండిపెండెంట్ కమిషన్ ఫార్ ఎయిడ్ ఇంపాక్ట్ అంటారు, అంటే ఇండిపెండెంట్ కమిషన్ ఆఫ్ ఎయిడ్ ఇంపాక్ట్. యునైటెడ్ కింగ్డమ్ ఒక దేశానికి వీళ్ళ ఆర్థికంగా సహాయం చేస్తే ఎందుకు చేశారు, అది యునైటెడ్ కింగ్డమ్కి ఏ విధంగా ఉపయోగం అని చెప్పి ఒక ఏజెన్సీ, ఇండిపెండెంట్ ఏజెన్సీ, యూకే గవర్నమెంట్కి చెందిన ఏజెన్సీ అయినా కూడా వీళ్ళు ఇండిపెండెంట్గా వర్క్ చేస్తారు. సో వీళ్ళు ఏం చెప్పారంటే, అవును 100% 2.3 బిలియన్ ఇండియాకు వెళ్ళింది. ఎలా వెళ్ళింది అని అన్నప్పుడు ఇక్కడే మీరు గమనించాలి. చూడండి, వీళ్ళు ఏమంటారు, మా తాతలు నేతులు తాగారు, మా మూతుల వాసన చూడండి అంటారు చూసారా. సరిగ్గా చెప్తున్నా కదా, పాలిటిక్స్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ స్కౌండ్రల్స్. కరెక్ట్గా ఇవాళ వ్యవహారం అదే. అంటే ఇండియా ఇంతలా మీకు ఎదిగిపోవడాన్ని వీడు తట్టుకోలేకపోతున్నాడు. ఏం చెప్తున్నాడు, నా ఫండింగ్ ద్వారా, నేను ఇచ్చే ఎయిడ్ ద్వారానే నువ్వు ఇలాంటి స్పేస్ ప్రోగ్రామ్ అనేవి నిర్వహిస్తున్నావు, మా డబ్బుతోనే భారతదేశమా నువ్వు ఇంకా బతుకుతున్నావు. నిజమేంటండి, మన డబ్బుతో వాడు బతుకుతున్నాడు, కానీ రివర్స్గా మాట్లాడతాడు. ఎవడు మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఎంపీలు, ఎక్కడ వాళ్ళ పార్లమెంట్లో ఉండే ఎంపీలు ఇలా మాట్లాడడాన్ని మనం ఎలా చూడాలి. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. బైలాటరల్ ఎయిడ్ అని అంటారు. ఈ బైలాటరల్ ఎయిడ్ అంటే యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఇండియాలోకి ఎలాంటి డబ్బు, అంటే ఈ ఎయిడ్ ఏ విధంగా వస్తుందంటే చూసుకోండి ఫ్రెండ్స్. ఫండమెంటల్గా 2015లో, అంటే
మీకు మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత మీకు యునైటెడ్ కింగ్డమ్ వాడు పదే పదే మనము ఇండియాకి ఇస్తున్న ఎయిడ్ను ఆపేయాలి, ఈ ఫండింగ్ని ఆపేయాలంటే 2015లో మనము అసలు నువ్వు ఎందుకురా మాకు ఎయిడ్ ఇస్తున్నావు, నిన్ను ఎవడడిగాడు, మేమైనా డబ్బు ఇవ్వమని అడిగామా, నీకు నువ్వుగా ఇండియాలోకి డబ్బులు పంపిస్తూ మేము ఇండియాకి ఇచ్చామని ఎందుకు మాట్లాడుతున్నావు, మాకు నీ ఫండింగ్ వద్దు, నీ డబ్బు ఇండియాలోకి రాకూడదని 2015లోనే మనము వాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ విధించాం. కానీ 2017లో ఏం చేశాడు, అలా కాదు, మేము మీకు డబ్బులు పంపించాలి కదా, ఖచ్చితంగా పంపాలి, ఇది మా డ్యూటీ అని చెప్పాడు. ఎందుకు ఇదంతా చేస్తాడు మీరు ఆలోచించండి. ఏమీ లేదండి, మీకు ఈ కన్వర్షన్స్ ఉంటాయి చూసారా, హిందువులు ముస్లింలు వీళ్ళందరినీ కూడా వీళ్ళు క్రైస్తవులుగా మార్చడానికి యునైటెడ్ కింగ్డమ్ నుంచి విపరీతంగా మీకు ఫండింగ్ వస్తుంది. ఇక్కడ ఇండియాలో ఉండే ఈ మత ప్రచారకులు వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద కార్లు, హెలికాప్టర్లు ఉన్న మత ప్రచారకులు కూడా ఉన్నారు. వీళ్ళకంతా ఎవరు ఫండింగ్ ఇస్తారంటే యునైటెడ్ కింగ్డమ్ నుంచే ఫండింగ్ వస్తుంది. కానీ వాడు ఏమంటాడు, ఇండియాకు పంపించాను, ఇండియాకు అంటే యాజ్ ఇఫ్ ఈ డబ్బంతా కూడా ఇండియన్ గవర్నమెంట్కి ఇచ్చినట్టుగా పోజ్ కొడుతూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు ఏమైపోయింది, మీకు ఈ ఫండింగ్ అంతా కూడా మీకు ఇలా కన్వర్షన్స్ కోసం రావడంతో మీకు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే టోటల్గా ఇలాంటి ఆర్గనైజేషన్స్ని బ్యాన్ చేశారు. ఇప్పుడు చూడండి, మిషనరీస్ ఆఫ్ చారిటీ అంటారు, మదర్ తెరసాకు సంబంధించిన ఒక ఆర్గనైజేషన్, దీని మీద మనం ఆంక్ష అంటే బ్యాన్ చేసాం. అలాగే ఓక్స్ఫామ్ అంటారు, మీకు అమ్నెస్టీ. సో ఇవన్నీ మీరు చూసారనుకోండి, ఇండియాలో మత ప్రచారము కోసము వేల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆక్స్ఫామ్ మీద మనము బ్యాన్ విధించినప్పుడు యూకే యొక్క హౌస్ ఆఫ్ లార్డ్స్, వాళ్ళ హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే మీకు చాలా పెద్ద ఒక వ్యవస్థ, వాళ్ళు అడుగుతున్నారు ఇండియా ఇలాగ ఈ చారిటీస్ని ఇలాంటి ఆర్గనైజేషన్స్ మీద ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు, వాళ్ళ అకౌంట్స్ని వీళ్ళు ఎందుకు ఫ్రీజ్ చేస్తున్నారు, ఇమీడియట్గా యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్తో మాట్లాడి ఈ బ్యాన్ ఎత్తివేయాలి, వీళ్ళ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయకూడదు, మీరు చెప్పండి అంటే మదర్ తెరసా అంటే మనకున్న గౌరవం ఉంది కాబట్టి మనం ఏం చేసాం, మళ్ళీ వాళ్ళ లైసెన్స్ని 2026 దాకా రెన్యూ చేసాం. ఇలాగ మీకు వందల ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, మీకు యూకే నుంచి ఫండింగ్ అనేది కన్వర్షన్స్ కోసం వస్తుంది. సో ఇందులో ఒక భాగం మీరు చూసారనుకోండి బైలాటరల్ ఎయిడ్ అని అంటారు. అలాగే ఇంకొకటి ఫారిన్ కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ అని అంటారు. సో వాళ్ళ కోసము ఒక 129 మిలియన్ మీకు పౌండ్ షెర్లింగ్స్ పంపించారు. ఫైనల్గా మీరు చూసారు అనుకోండి 1 బిలియన్ పౌండ్స్ దేని గురించి, ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రముఖ బ్యాంకుకి 1 బిలియన్ పౌండ్స్ పంపించి మా తరఫు నుంచి నువ్వు వ్యాపారము చెయ్యి. ఎలాగా, ఈ మైక్రో ఫైనాన్సింగ్ అంటే ఈ బ్యాంక్ ఏం చేసిందంటే క్రెడిట్ కార్డ్స్ మీద బాగా డబ్బున్న వాళ్ళకి లోన్స్ ఇచ్చారు. సో ఓవరాల్గా మీరు చూసారనుకోండి యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చిన ఫండింగ్ అంతా కూడా వాడి వ్యాపారము కోసము, వాడి వడ్డీ వ్యాపారము కోసం వాడు ఇండియాలో తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేశాడే తప్ప ఇండియన్ గవర్నమెంట్కి వాడు ₹1 కూడా ఇవ్వలేదు. ఇండియా ఇంతలా ఎదిగిపోవడాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలు అడ్డదిడ్డంగా మాట్లాడము, ఇమీడియట్గా ఫండింగ్ని ఆపేయండి అంటే వాడి దగ్గర ఏమైనా డబ్బు ఉంటే కదండి మనకి ఫండింగ్ ఇవ్వడానికి. ₹1 ఇండియన్ గవర్నమెంట్కి ఇవ్వలేదు, ఇన్ని రకాల మాట్లాడుతున్నారు అంటే అసలు వీళ్ళని ఏం చెయ్యాలి, వీళ్ళ యొక్క తీరు తెన్నులు మీరు గమనించండి. గమనించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.